ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా 'బాహుబలి' రికార్డులను తిరగరాసే ప్రాజెక్ట్ ఏదైనా ప్రభాస్ లైనప్‌లో ఉందంటే అది 'కల్కి' చిత్రం అని అంటున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ నాగశ్విన్‌కి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 'కల్కి' 2898 ఏడీ సినిమాకు మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ మిళితంగా తెరకెక్కించారు. ఓవైపు కర్ణుడు, అశ్వత్థామలు బలాబలాలను చూపిస్తూనే మరోవైపు కల్కి ఆగమనాన్ని చూపించారు. ఇక కల్కి జననం ఎప్పుడు? ఆ తర్వాత ఏం జరుగుతుంది? సీరంతో వచ్చిన శక్తితో సుప్రీం యాస్కిన్ ఏం చేయబోతున్నారనేది 'కల్కి 2లో చూపిస్తారు. 'కల్కి 2' 2898 ఏడీ చిత్రాన్ని 2024 జూన్ 27న విడుదల చేసి ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నారు. మరోవైపు 1100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి మతులు పోగొట్టారు. ఇక ఇప్పుడు 'కల్కి 2' షూటింగ్ పైన నాగశ్విన్ దృష్టి పెట్టారు. త్వరలో షూటింగ్‌ను కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. అయితే రీసెంట్‌గా ప్రభాస్ 'కల్కి 2' రిలీజ్ డేట్‌పై ఫన్నీగా స్పందించారు. గతంలో 'కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ కావాలంటే 3 లేదా 4 గ్రహాలు కలిసిపోవాలని చెప్పాను. ఇక 'కల్కి 2' విడుదల కావాలంటే కనీసం 7-8 గ్రహాలు కలిసిపోవాలా? ఫన్నీగా బదులిచ్చాడు. అయితే దీని వెనకాల నాగశ్విన్ ఉద్దేశం ఇదేనని అంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం 7-8 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'రాజాసాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్', 'కన్నప్ప', 'జటాయు', 'సలార్ 2', 'ప్రశాంత్ వర్మతో ఒక ప్రాజెక్ట్, 'లోకేష్ కనకరాజుతో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారనేది తెలిసింది. నాగశ్విన్ కూడా ప్రభాస్ లైనప్‌ను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ డేట్‌పై అలా స్పందించారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలన్నిటిని తర్వాత 'కల్కి 2'ని తీసుకొస్తారా? లేక ముందే తీసుకొస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది. మరికొద్ది రోజుల్లో మాత్రం నాగశ్విన్ 'కల్కి 2' షూటింగ్‌ను ప్రారంభించే పనిలో నిమగ్నమై ఉన్నారని తెలుస్తుంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌తో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం అద్భుతమైన గ్రాఫిక్స్, ప్రభాస్ భైరవ పాత్రతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.